హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. నాకు ఇది సోషల్ మీడియాలో అంటే నా వాట్సాప్లో కొంతమంది మన స్టూడెంట్స్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఫార్వర్డ్ చేసి ఇది నిజమా కాదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఈ నోటీస్ చూస్తుంటే ఒక రకంగా నిజమే అనిపిస్తుంది, ఒక రకంగా ఏమో కాదనిపిస్తుంది. సో ఇది దేనికి సంబంధించింది అనేది ఒకసారి చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఆర్ఆర్బికి సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించిన నోటీస్ ఇది. సేమ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది వస్తుంది. ప్రతి వారం మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుంది. ఆ న్యూస్ పేపర్ ఏ విధంగా ఉంటుందో బార్డర్తో సహా క్లియర్ కట్గా ఉంది. సో ఈ వారము అయిపోయింది. 19వ తారీఖుకి ఒక ఎడిషన్ వస్తుంది, అది క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 20వ తారీఖుకి ఇంకొక వీక్లీ మ్యాగజైన్ అనేది వస్తుంది. ఆ మ్యాగజైన్లో ఉన్న న్యూస్ అన్నమాట ఇది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ 20వ తారీఖు జనవరిలో రావాల్సిన న్యూస్ అనేది ముందుగానే పబ్లిష్ చేయబడింది. అంటే ఏ విధంగా ఇది బయటకు వచ్చిందో తెలియదు. సో ఇది నిజమా కాదని అడుగుతున్నారు. సో నేను ఇందాకే చెప్పాను, ఇది నిజం అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, నిజం కాదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ దానికంటే ముందు అసలు ఈ నోటీస్లో ఏముందో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఈ నోటిఫికేషన్ వస్తున్నట్లు క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంత క్షుణ్ణంగా ఇవ్వడం జరిగిందంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా లేవు దీంట్లో. 100% ఒరిజినల్ నోటీస్ లాగానే ఉంది. 01/2024 నోటిఫికేషన్ నెంబర్, అంటే రైల్వే నుంచి ఆర్ఆర్బి నుంచి వస్తున్న మొదటి నోటిఫికేషన్ అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఆన్లైన్ డేట్ వచ్చేసి, ఆన్లైన్ ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ డేట్ వచ్చేసి 20వ తారీఖు జనవరి 2024 స్టార్ట్ అవుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2024 అని ఇవ్వడం జరిగింది. అండ్ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు లెవెల్ 2 19,900 మనకి బేసిక్ పే అనేది ఉంటుంది. A1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అర్హులని ఇవ్వడం జరిగింది. ఇక పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 5,696 పోస్టులు అనేది మనకి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 5,696 పోస్టులు. అండ్ దీంట్లో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నీషియన్ పోస్టులు అనేది కలపలేదు. టెక్నీషియన్ పోస్టులు కలిపితే, లేకపోతే దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తాడా, లేకపోతే దీంట్లోనే కలుపుతాడు అనేది క్లారిటీ లేదు. కేవలం లోకో పైలట్ పోస్టులే 5,696 పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏవైనా ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకి అంతకుముందే తెలుసు, మనకి రైల్వేలో ఐక్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 6x6 నియర్ విజన్, అదేవిధంగా డిస్టెన్స్ విజన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేస్తే ఇక్కడ మనకి మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్సివిటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ ట్రేడ్లలో కూడా మనకి లోకో పైలట్కి సంబంధించి పూర్తి చేయాలో కోర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే ఇందాకే చెప్పాను, 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అర్హులు. 33 సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ, 35 సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అర్హులే. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మనకి త్వరలో ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దాంట్లో మీకు సిబిటి 1లో ఏ విధంగా ఉంటుంది, సిబిటి 2లో ఏ విధంగా ఉంటుంది కూడా క్లియర్గా చెప్తాను. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి 500 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత 250 కూడా కొంతమందికి ఇచ్చారు. వారు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్, వీళ్ళకి మాత్రము 250 రూపీస్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని జోన్లని మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ కింద చూసుకోండి, డేట్ 20వ తారీఖు జనవరి 2024 పబ్లిష్ అయినట్లుంది. సో 20వ తారీఖు 1/1/2024 ఎందుకు పబ్లిష్ అయినట్లుందంటే జనవరి 3వ వారానికి సంబంధించిన మ్యాగజైన్ అన్నమాట ఇది. సో దానికి సంబంధించి నోటీస్ ఇది. సో ఇవన్నీ చూస్తే పర్టికులర్గా నిజమే అనిపిస్తుంది, కానీ నాకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే ఇది నిజం కాదు అనడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని క్లియర్గా ఇచ్చారు చూడండి. 20వ తారీఖు జనవరి 2024 అని ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే రోజు నోటీస్ ఇచ్చేసి అదే రోజు నుంచి అప్లికేషన్ అనేది తీసుకుందాం అనుకున్నా కానీ ఈ పాటికే ఫుల్ నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంటుంది. అదేవిధంగా జోన్ల వైజ్గా బ్రేక్ డౌన్ నోటిఫికేషన్ల సంఖ్య, అంటే బ్రేక్ డౌన్ పోస్టుల సంఖ్య, ఇవన్నీ క్లియర్గా ఉంటేనే 20వ తారీఖు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తారు. 20వ తారీఖు అంటే మహా అయితే ఇంకో 1 డే కూడా లేదు, 1 or 2 డేసే ఉంది. సో ఇంత తొందరగా నోటిఫికేషన్ వస్తుందా అనేది నా డౌట్ అనమాట. అంటే 20వ తారీఖు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసి ఇంకా ఒక్కరోజు ముందుకు కూడా మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఎలా స్టార్ట్ చేస్తాడనేది నా డౌట్. కాకపోతే నిజంగానే ఎంప్లాయ్మెంట్ నోటీస్ లాగానే ఉంది, లేకపోతే పాత దాన్ని ఏమన్నా కవర్ చేసి
18 లేకపోతే 2019 ఉన్నదాన్ని 2024 పెట్టారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏమైనా ఒకవేళ ఇది నిజమైతే మంచి న్యూసే, పర్లేదు. 5,696 పోస్టులు అంటే పర్లేదు. కాకపోతే టెక్నీషియన్ పోస్ట్ కలిస్తే ఇంకా చాలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. కేవలం లోకో పైలటే కాబట్టి 5,696 పోస్టులు ఉన్నాయి అనుకోవచ్చు. ఇంకా అంతకుముందే మనం క్లియర్గా చెప్పుకున్నాం. దీంతో పాటుగా ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుందని, దానికి సంబంధించిన పోస్టుల సంఖ్య, అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన పోస్టుల సంఖ్య, క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఇవన్నీ క్లియర్గా అంతకుముందు ఒక నోటీస్లో కూడా మెన్షన్ చేశారు. సో ఏఎల్పి అండ్ ఆర్పిఎఫ్ ఈ రెండు నోటిఫికేషన్లు అయితే పక్కా అనుకోవచ్చు మనం 2024కి ముందే, అంటే ఎలక్షన్స్కి ముందే. ఇంకా మరి గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ ఇట్లాంటివి కూడా యాడ్ అవుతాయా లేదనేది మనం కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.